ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలయ్యా. నిన్ను బాగు చేసేదనని సెలవిచ్చిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నీ దయగల హస్తం మాకు తోడయ్యుండి నీ బాహుబలముతో మమ్మలను బలపరచు దేవా, మీకు స్తోత్రములయ్యా. సర్వశక్తిగల దేవా, కరుణా వాత్సల్యములు గల దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి క్షేమమునిచ్చి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మీ కృప లేనిదే మేమేమైపోదుమో తండ్రి. మీ కృప చూపి కనికరము చూపి మమ్మల్ని మార్చిన యేసయ్యా, మీకు స్తోత్రములయ్యా. ఉదయాన్నే మీ సహవాసములో గడుపుచు అనుదినము మీ కృపతో తృప్తిపరచబడే భాగ్యం ఇవ్వండి యేసయ్యా. కృప వెంబడి కృప పొందుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా. మేము తెలుసో తెలియక చేసిన పాపాలే మా పాలిట శాపాలై ఎరుకో గోడల వలె అవి మాకు అడ్డుగా ఉండడం వల్ల మీరు పంపే ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతున్నామయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి సంతోషముతో, ఆర్భాటంతో, ఉత్సాహంతో, విశ్వాసంతో వారు వేసే కేకలతో ఎరుకో గోడను కూల్చివేసినట్లుగా మేము కూడా మా ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నవన్నీ కూల్చివేయగల ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని మాలో పుట్టించి మేమును వారి వలె కూల్చివేయగల శక్తి మాకు దయచేయండి అయ్యా. వారు ఎరుకోను స్వాధీనము చేసుకున్నట్టుగా మేమును మా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థన అవసరతలు తీర్చండి అయ్యా. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి అయ్యా. వారిని భద్రపరచండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. వారి పనుల్లో ఎటువంటి ఆటంకములు కలగకుండా కాపాడండి అయ్యా. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, మా చీకటి జీవితాలలో, అణగారిన మా బ్రతుకులలో, ఏ గమ్యం తెలియని మా జీవితాలను దీవించి మీ వెలుగులతో మా జీవితాలు నింపుము తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండుండయ్యా. మా పనులలో, మా ఆత్మీయ జీవితాలలో జై జీవితం ఉండులాగున దీవించుము తండ్రి. మేము వెళ్ళు ప్రతి పనిలో, మా మార్గంలో, మా ఆరోగ్యంలో నీ కృపా కనికరము క్షేమము దయచేసి మా సరిహద్దులను విశాలపరిచి దీవించి ఆశీర్వదించుమయ్యా. ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ ఇచ్చి నిలబెట్టండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి దయచేయండి తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న వారు ఫలించి ఆశీర్వాదము పొందినట్లు నీ కృపను చూపండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞానమును వారికి బహుమానముగా ఇవ్వండి తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేసి చక్కటి బిడ్డలను ఇవ్వండి తండ్రి. వృద్ధులను, చంటి బిడ్డలను, గృహిణీలను దీవించి వారికి మంచి ఆరోగ్యమునిచ్చి కాపుదలనిచ్చి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండును గాక. ఆమేన్.